వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అంతరం గ్రామంలోని బొడ్డే యోహాను అనే కుర్రాడికి మొన్న విద్యుత్ షాక్కు గురై తీవ్ర గాయాల పాలైన యువకుడికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొడ్డే శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామస్తులు కార్యాలయం చేరుకొని ఆ యువకుడిని ఆదుకోవాలని కోరుతూ పట్టణంలోని విద్యుత్ డిఈ భానుప్రసాద్కు కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భర్త జంగని వెంకటేష్, మాజీ ఉప సర్పంచ్ జీవరత్నం, పిఎస్సిఎస్ ఎల్మెకన్న డైరెక్టర్ పెండ నర్సింహులు, బొడ్డే అనంతయ్య, పెండ ప్రకాశం, మొహమ్మద్ బాగ్వాన్ ముస్తఫా, అంకిత్ అనురాగ్ గ్రామస్తులు పాల్గొన్నారు. జరిగిన 21వ తారీఖు జరిగిన ప్రమాదంలో బొడ్డే సత్తయ్య గారి కుమారుడు బొడ్డే యోహాన్ గారు ప్రమాదానికి గురయ్యడం జరిగింది. అంతరం గ్రామము శివారులోని 126వ సర్వే నంబర్ లోపల గత 2 సంవత్సరాల నుంచి బొంబు 33 kV లైన్ది బొంబు కిందికి వైర్లు కిందికి ఉన్నగానన్నా ఒక్కసారి గిట ఇంతవరకు 2 సంవత్సరాల నుంచి విజిట్ చేయలేరు. కనీసం 2 సంవత్సరాల నుంచి బొంబులు కిందికి ఖాళీ చేయలే వాళ్ళు ఉంటే గిట వాళ్ళు వచ్చి చూడలేరు. మొన్న అనుకోకుండా ఆయన పోతుంటే దూరం నుండే ఖాళీ షాట్ కొట్టడం జరిగింది. షాట్ కొడితే ఒక సైడ్ మొత్తం కాలిపోవడం జరిగింది. దాని గురించి డిఈ గారు వాళ్ళకు పరిహారం ఇవ్వాలని ఇప్పుడు ఒక దరఖాస్తు మేము డిఈ గారికి ఇవ్వడం జరిగింది. గ్రామస్తులం అందరం కలిసి డిఈ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. నా బిడ్డ కొడుకు కరెంటు పట్టింది, యవాను ఆయన పేరు. ఆయన చాలా సీరియస్గా ఉన్నాడు. వీళ్ళు కరెంటు వాళ్ళు ఆ తంబం వంగి ఒక గజము భూమికి తాకేటట్లు ఒక గజంలో ఉన్నాయి. వీళ్ళు సరి చేయలేరు. ఏడాది పైననే అయ్యింది. ఆ చెయ్యక ఆయన బర్రకాడికి పోయిండి ఆ బరిని కొడదామని చేయలేపితే చెయ్యికి దాకి ఆయన చాలా సీరియస్లో ఉన్నాడు. వీడికి 3 లక్షలు పెట్టినాము, మళ్ళీ ఇంకా 10 రోజులు ఉండాలి అంటున్నాడు. అక్కడ 10 లక్షలు అయ్యేటంత సో ఇది ఉన్నది ఇలాగానికి. ఆడికి ఎట్లయితుందో ఏమో. సాయం చేయాలి, కరెంటు సాయం చేయాలి అని చెప్తున్నాం. వాళ్ళందరూ